ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఒక టెక్స్ట్లోకి ఇమేజ్ని ఏ విధంగా ఒక 3D రూపంలో తీసుకురావాలి అనేది, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రతిరోజు కూడా తెలుగులో ఇటువంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడైతే నేను ఒక న్యూ పేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే ఒక న్యూ పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం ఒక టెక్స్ట్ అనేది ఇద్దాం. సో ఇక్కడ నేను జీ అనే ఒక టెక్స్ట్ ఇచ్చి నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుద్దని అనుకుంటున్నాం. సో ఇక్కడ నేనైతే ఒక న్యూ లేయర్ అనేది తీసుకున్నాను. దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. సో ఇక్కడ డూప్లికేట్ వచ్చింది చూడండి. సో దీన్ని నేను కలర్ అనేది లైట్ గ్రే కలర్లో పెట్టి నేను ఓకే చేస్తున్నా. సో ఇప్పుడు కీబోర్డ్లో Ctrl+G క్లిక్ చేసి నేను గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ కింద ఉన్న లేయర్ని నేను Ctrl+Alt+ రైట్ యారో బటన్తో నేను లాంగ్ ప్రెస్ చేసి ఒక 50 to 60 లేయర్స్ అనేది నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఒక 79 లేయర్స్ అనేది నేను డూప్లికేట్ చేసుకున్నాను. చూడండి, మనకి ఈ విధంగా ఒక 3D స్టైల్లో మనకి ఈ టెక్స్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నేను గ్రూప్ని క్లోజ్ చేస్తూ ఈ పైన లేయర్ని సెలెక్ట్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేస్ ఎంబెడెడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఏదైతే ఇమేజ్ని పెట్టాలనుకుంటున్నామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఒపాసిటీ తగ్గించి ఆ టెక్స్ట్లో ఈ ఇమేజ్ మనకి ఎంతవరకు కావాలి అనేది మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాను. మీరు తీసుకున్న ఇమేజ్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన కనిపిస్తున్న ఈ ఇమేజ్ లేయర్ని నేను క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇస్తున్నా. ఆ తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి Ctrl+Jతో డూప్లికేట్ చేసి ఇక్కడ గ్రూప్ 1 అని కనిపిస్తుంది కదా, ఆ గ్రూప్ 1కి పైన నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ దీన్ని కూడా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఎక్స్పోజర్, ఆఫ్సెట్, గామా కరెక్షన్ ఈ 3 కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ఎక్స్పోజర్ అనేది అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు మనకి పేజ్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఆ బ్లాక్నెస్ పోవాలి అంటే మీకు ఇక్కడ వైట్ కలర్లో ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. సో ఆ బ్లాక్నెస్ అనేది మీకు పోతుంది. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పైన లేయర్లోకి వచ్చి దీన్ని డూప్లికేట్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసి సో మనమైతే ఒపాసిటీని ఇందాక తగ్గించాం కదా, సో పెంచుదాం. సో వీటన్నిటికీ ఒపాసిటీ అనేది నేను పెంచుతున్నాను. సో ఇప్పుడు పైన లేయర్ని ఇక్కడ మీరు క్విక్ సెలెక్షన్ టూల్లో క్లిక్ చేసి ఇక్కడ సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఈ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏదైతే సబ్జెక్ట్ కావాలో అంతవరకు సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాస్క్ ఆప్షన్ చూడండి, ఈ లేయర్ ప్యాలెట్లో ఈ మాస్క్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు ఒపాసిటీ అనేది తగ్గించండి. ఒపాసిటీ అనేది తగ్గించి మనకి ఏదైతే పార్ట్ అవసరం లేదో ఆ పార్ట్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఎరేజర్ టూల్ కాదు, బీ బ్రష్ టూల్ తీసుకొని మీరు ఇక్కడ కలర్ అనేది బ్లాక్ ఇవ్వండి. సో బ్లాక్ ఇచ్చి మనకి ఏదైతే అవసరం లేదో సో అదంతా కూడా ఈ బ్రష్ టూల్తో ఈ విధంగా రిమూవ్ చేయండి.
మీరు తీసుకున్న ఇమేజ్కి తగ్గట్టు మనకి ఎంతవరకు అవసరం అనేది మీరు చూసుకుంటూ మీరు చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు మీకు మోడల్ చూపించడం కోసం నేను ఈ విధంగా చేశాను. మీరు టైంని కేటాయించి మీరు ఇంకొంచెం బెటర్గా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం టైం కేటాయించి మీరు ఫ్రీగా ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అన్నిటికీ మీరు ఏ ఇమేజ్ తీసుకున్నా సరే ప్రాసెస్ మొత్తం కూడా సేమ్ ఇదే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైతే ఇంకా టూల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. నేను వాటి గురించి కూడా వీడియో చేసి మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.